నాలాగా హాస్టల్‌లో ఉండేవాళ్ళు మీకు హాస్టల్‌లో కర్రీస్ నచ్చినప్పుడు ఇలా ఒక్కసారి కొత్తిమీర, కరివేపాకు పచ్చడి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అదిరిపోద్ది. బ్యాచిలర్స్ గానీ, ఇంట్లో వాళ్ళు గానీ ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధమ్మ వంటలు. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. మీరు ఎప్పుడైనా కొత్తిమీర, కరివేపాకు పచ్చడి తిన్నారా? తినకపోతే ఈ వీడియో మీకోసమే. ముందుగా కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, కరివేపాకుని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇసుక లేకుండా అందులో. అలాగే మెంతులు, ఎండుమిరపకాయలు కూడా పక్కన పెట్టుకోండి. ముందు బాగా కొత్తిమీర, కరివేపాకు కడగండి. ఎందుకంటే ఇసుక ఉంటే అంత టేస్ట్ ఉండదు కదా పచ్చడి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక ఇప్పుడు అందులో తాలింపు దినుసులన్నీ వేసుకోండి. మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకొని మీకు కావాల్సినంటే ఇంకా కరివేపాకు ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర అవన్నీ లేవు. హాస్టల్‌లో ఉంటాం కాబట్టి అట్‌లీస్ట్ మనం వంట వచ్చేది కూడా హాస్టల్‌లోనే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి ఇప్పుడు అందులోనే ఎండుమిరపకాయలు కూడా ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటే నా దగ్గర పచ్చివి లేవు. ఎందుకంటే నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇలా కొంచెం కొంచెం తెచ్చుకుంటా ఉంటాను. నా దగ్గర వేపినవే ఉన్నాయి. సో వేపినవి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరను, కరివేపాకు కడిగి ఉంచుకున్నాం కదా! అవి కూడా వేసేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఆయిల్ పట్టేలాగా పసుపు, ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాల పాటు వదిలేసామంటే పచ్చివాసన పోయి బాగా వేగుద్ది. బాగా వేగింది అనుకున్నారు చూస్తున్నారు కదా! ఇలా బాగా వేగింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. మెయిన్ చల్లారాలి. చల్లారాక ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమం మొత్తం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలా అని మరీ బాగా పేస్ట్ లాగా నీళ్ళు ఎక్కువ పోయకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా చేసుకోండి. యాక్చువల్లీ నేను ఈ బుల్లెట్ బ్లెండర్‌ని మీ అమెజాన్‌లో తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదా! జ్యూసెస్ చేసుకోవడానికి ఇలాగా కర్రీస్ నచ్చినప్పుడు ఇలా పచ్చడి చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుద్దని న్యూట్రిప్రో బుల్లెట్ బ్లెండర్‌ని తీసుకున్నాను. 3 జార్స్‌ది సెట్ తీసుకున్నాను. మనకి సంక్రాంతి ఆఫర్స్‌లో. చూసారు కదా! ఎలా మెత్తగా గ్రైండ్ అయిందో. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోండి. తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక ఇలా ఈ మెత్తగా పట్టుకున్నాం కదా! పచ్చడి కూడా అందులో వేసేసి ఆయిల్ కొంచెం పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక 2 నిమిషాల పాటు నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నిజంగా మన ఇంట్లో ఉంటే అట్లీస్ట్ వంట కూడా తిన్న ప్లేట్ కూడా తీయం. అలాంటిది హాస్టల్‌కి వచ్చాక ఇలా వంట మీద మనం ప్రయోగాలు చేసి ఆ వంట తిని ఆహా! మనకు కూడా వంట బాగా వచ్చు అనిపిస్తా ఉంటది. యాక్చువల్లీ మనం హాస్టల్‌లో జాయిన్ అయింది ఆఫీస్ నుంచి వచ్చాక కాస్త రెస్ట్ తీసుకొని వీళ్ళు వండి పెడితే తినొచ్చు అనుకుంటాం. ఏంటక్కో ఇది చూడడానికి గోరింటాకులాగా ఉంది అనుకోకండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్‌లో అసలు కర్రీస్ తినబుద్ధి కాదు. ఇంకా వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని రోటి పచ్చడి, ఉల్లిపాయ గానీ, నెయ్యి గానీ కలుపుకొని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఇలాంటి బాగుంది. మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన మీరు వంటల కూడా గురించి ఎప్పుడైనా ఇలా ట్రై తెలుసుకోవాలంటే చేశారా ఇప్పుడే మన హాస్టల్‌లో ఛానల్ని ఉండేవాళ్ళు? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మన రాధమ్మ వంటలు. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధమ్మ వంటలు. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి.